ఫ్రెండ్స్, నాకైతే అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది అండి. కాకపోతే ఏంటంటే అందులో వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి అంటే కొందరి మనకి ఎడిటింగ్ చేసి ఇచ్చారో మరి రియల్గా మొత్తానికి అలాగే ఉందో ఇచ్చారో అర్థం కాలేదు. కానీ ఒక 2-3% అయితే ఎంత బాధ అనిపించింది అంటే అది బాధ అనిపించింది. అరే అంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. చాలా మనము తక్కువ లో స్టేజ్లో ఉండి కూడా మనం మన ఫ్యామిలీని అనేది చూసుకుంటున్నాము. అక్కడికి ఏదో షోకి వెళ్ళేసి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన వాళ్ళు ఎంతగా అవమానించుకోవాలా, వాళ్ళని అవమానించాలా వీళ్ళు అని అనిపించింది. సో అక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలియదు. కానీ బట్ వాళ్ళకైతే షో అనే అంత టీఆర్పీ వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి ఇస్తారు. ఇక్కడ జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. స్టార్ట్ అయిపోయింది షో అనే అంతే. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసారు. మనకి ఏమంటారు సీజన్ 1 అనేది చాలా హిట్ అయిపోయింది. దాన్ని చూసేసి వేరే లాంగ్వేజెస్లో కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజే అనుకుంటూ చెప్పేస్తారు. మనకి ఏమంటారు కొన్ని లక్షల మంది అప్లై చేశారు. అందులో నుంచి ఎంత ఘోరం అని అంటే అంత ఘోరంగా అనిపించింది. కొందరు ఏంటంటే 19 years ఉన్నదని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ ఏజ్ లిమిట్ పెట్టను ఉండదు. ఇంకా 19 years కదా, నీకు ఇంకా ఛాన్స్ ఉన్నాయి, ఇంకా నీకు లైఫ్ ఉంది అనుకుంటూ చెప్పేసి వెంటనే ఆ అమ్మాయి ఇంట్రో ఇయ్యగానే వెంటనే రెడీ చేశారు. సో అదైతే నచ్చలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎంతో కష్టపడి వీడియో అంటే వదిలేయండి. సో వాళ్ళు ఇంటర్వ్యూ పాస్ అయ్యి మళ్ళీ ఇంకా గ్రూప్ డిస్కషన్లో పాస్ అయ్యి ఆ 2 stages 3 stages అవన్నీ దాటుకొని వచ్చేసి అక్కడ స్టేజ్ మీదకి వచ్చాక జస్ట్ వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుండి ఆ స్టేజ్ మీదకి వచ్చే ప్లేస్ వరకు కూడా వాళ్ళని ఆ స్టేజ్ పైన ఉండనివ్వలేదు. అలాంటప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేస్తే అయిపోతుండే కదా. ఈవెన్ ఇంటర్వ్యూలో తీసుకున్నారంటే ఓకే, గ్రూప్ డిస్కషన్లో ఏదో ఒక రకంగా వాళ్ళని రిజెక్ట్ చేస్తే అయిపోతుండే. చాలా బాధ అనిపించింది. సో కొంచెం ఇదైతే కొందరిని అయితే ఘోరం చేసేసారు. ఆల్రెడీ మనకి 4-5 days బిఫోర్ నుండే వాళ్ళది ట్రోల్ అవుతూ ఉంది. వీడియోస్ కానివ్వండి, వాళ్ళ అంటే ఇంటర్వ్యూ కానివ్వండి, వాళ్ళు పర్సనల్గా చెప్పడం కానివ్వండి. నాకు అనిపించింది వీళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు, మళ్ళీ అందులోకి వెళ్ళేసి వాళ్ళని అడుక్కోవడం ఎందుకు అని అనిపించింది. సో ఒక పోనీ మనిషి అన్నాక ఒక ఆశ చచ్చేంతవరకు ఆశ అనేది ఉంటుంది. అది ఎవరమైతే చేంజ్ చేయలేము. మళ్ళీ ఏదన్నా మంచి ఛాన్సెస్ వస్తాయి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాము, తెలియని మనకు కూడా తెలుస్తాము అన్నట్టుగా ఉంటుంది కదా. సో పాపం వాళ్ళని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. ఒక పర్సన్ అయితే ఒక 2-3 persons అయితే సో ఒక 8 members ఏమో వినిపించారు. వాళ్ళకి నచ్చి మంచిగా మోడ్రన్ ఉండి స్టైలిష్గా ఉన్నా కానీ ఇన్నోసెంట్గా ఉండి సో ఓకే వీళ్ళకి బజర్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేశారేమో అని అనిపించింది అందులో నిన్న ఎపిసోడ్ మటుకైతే. సో చూద్దామండి. ఇంకా మనకి ఏమంటారు ఆరంభం అంచనాలు పెంచేసింది. ఆరంభం అంచనాలు పెంచడం కాదు, ఆరంభం అవ్వకము అంతే పాత్రలోకి వెళ్ళిపోయింది అసలు షో అనే. అంతే చాలా నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చేసాయి మనకి జడ్జెస్ మీద అండ్ యాంకర్ పైన కూడా. సో మనకి స్ట్రాటజీ ఎక్కడో వాడాలో కాదు, ఎలా వాడాలి, ఎలా ఆడాలి, ఎలా వాడాలి అనే అంతే గేమ్ని అని చెప్పేటటువంటి నేర్పించినటువంటి అభిజిత్ అని చెప్పేసి అభిజిత్ని పిలిచేస్తారు. సో మనకి ఏమంటారు మనకి జడ్జెస్గా ప్లేస్ సాధించినటువంటి జడ్జిమెంట్ సూటిగా మాట్లాడేటువంటి బిందు మాధవి అని చెప్పేసి బిందు మాధవి నిలుస్తారు. చెమటలు పట్టించే అటువంటి పర్సన్ స్టేజ్ మీద ఉంటే ఆ వైపే వేరు అని చెప్పేసి నవజిత్గా నిలుస్తారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు ఇచ్చేసారు. అంటే జడ్జెస్ కూడా చేంజ్ అవుతారు అది ఇదని అన్నారు, బట్ ఈ ముగ్గురే ఉన్నారు. నాకు అనిపించింది కొంతమందిని వీళ్ళు ఏంటని అంటే నువ్వు బతుకు తెరువు కోసము ఇలాంటి వీడియోస్ చేసావు, సో ఇప్పుడు వీళ్ళు యాక్టర్స్ ఒక మూవీలో చేయాలి అని అంటే ఆ మూవీ వీళ్ళకి నచ్చింది అనుకోండి, మేబీ అది ఫేమ్ అవుతుందేమో మేము చేసా అని చెప్పేసి అలాంటి క్యారెక్టర్ వీళ్ళు చెయ్యరా. సో అది కూడా బతుకు తెరువు కోసం కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ జడ్జెస్గా ఉన్నారని అంటే ఏదో వచ్చేసి బుక్కిట్లోకి వచ్చేసి అయితే చెయ్యట్లేదు కదా, షో రెమ్యునరేషన్ తీసుకునే చేస్తారు కదా ఎంతో కొంత అని. ఎవరు వీడియోస్ వాళ్ళది, ఎవరు దాంట్లో ఉండే ఏమంటారు
యాక్టింగ్ అనేది వాళ్ళది. కొందరికి యాక్టింగ్ అనే ప్యాషన్ ఉంటుంది. మనం ఒక 2 వీడియోస్ పెడితే అది వైరల్ అయిపోయింది అనుకోండి, సో జనాలు ఈ విధంగా చూస్తున్నారు కదా అని చెప్పేసి కొంతమంది అదే వీడియోలో అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు, అదే కంటెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఎవరి గురించి చెప్తున్నా అనేది అర్థమైపోయింది కదా, మన ఉప్పల్ బాలు గురించి అండి. ఇంకా ఫస్ట్ అయితే చూద్దాము ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏం మాట్లాడారు అనేది. మనకి ఫస్ట్ వచ్చేసి షాలిని డమేరా అనేది వచ్చేసారు. సో తను వచ్చేసి మనకి కరీంనగర్ అంటే డిస్టిక్ అనమాట, కరీంనగర్ డిస్టిక్. తను ఆస్ట్రేలియాలో ఉంటుంది అని అంటే ఆస్ట్రేలియా నుండి ఇక్కడికి వచ్చింది. ఈ తొక్కలో సోకోసం అని చెప్పేసి అక్కడ నుండి ఎందుకు వచ్చిందని కదా. ఓకే, ఆ అమ్మాయిని గ్రీన్ ఇచ్చారు అని అంటే అరే అమ్మాయి అంత దూరం నుండి వచ్చింది, సెలెక్ట్ అయింది అన్న ఒక తర్వాత ఏదన్నా గేమ్లో ఫస్ట్ వీకే వెళ్ళిపోయినా, హౌస్లోకి వెళ్ళినాక ఫస్ట్ వీకే వెళ్ళిపోయినా అరే ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుండే. సో తను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చింది, అది మాత్రం అర్థమైపోయింది. ఫాస్ట్గా మాట్లాడేసింది, తన ఇంట్రో అనేది ఇచ్చేసింది. తర్వాత మేము మీ ఫోన్ చూస్తాము అనుకుంటే డైరెక్ట్గా అనేసింది, మేము మీ పర్సనల్ ఫోన్ చూస్తాం, మీ ఫోన్ మేము చూడాలి అనుకుంటే పర్సనల్గా మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసింది. అది చాలా బాగా. తను ఇంట్రో ఇచ్చేసినాక తనకు ఒక చిన్న టాస్క్ అనేది ఇచ్చారు. ఏంటనంటే ఫోన్ని పగలగొడతాం. ఓకే, సో తను అంటే ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఆ ఫోన్ పగలగొట్టడం కూడా ఫస్ట్ ఏమో మనకి ఎపిసోడ్లో ఫోన్ పగలగొట్టేది తన ఫోనే అన్నట్టుగా, తన చేతిలోంచి తీసుకుని తన ఫోనే అన్నట్టుగా పగలగొట్టినట్టుగా అనిపించింది. బట్ మళ్ళీ ఆ అమ్మాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు నీ ఫోన్ పగలగొట్టలేదు, నీ ఫోన్ సేఫ్ అని చెప్పేసి ఇచ్చారు. అది ఇలా అంటే అయిపోయిన షో కాబట్టి ఎంతైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు, నీ ఫోన్ పగలలేదు అని చెప్పేసి చెప్పారు. ఆ అమ్మాయి కూడా నా ఫోన్ పగిలిపోయిందని అనుకున్నాను, 2 months బ్యాకే నేను కొనుక్కున్నాను ఐఫోన్ అనమాట. సో కొనుక్కున్నాను అని చెప్పేసి బాగా ఫస్ట్ టైం పగలగొట్టండి అని అన్నది. పగిలిపోయాక మళ్ళీ వెళ్ళేప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఐఫోన్ కదా అని అంటది. సో అదేంటో అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయి అంతా మాట్లాడిందా, సో ఒక లుక్స్ బాగున్నాయి, మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చింది, అవన్నీ చేసింది. టాస్క్ ఇచ్చారన్నమాట, షూ తుడవాలి అని చెప్పేసి, డర్టీగా ఉన్న షూ తుడవాలి అని అంటే ఆ అమ్మాయి ఫీల్ అయింది. ఒక్కటి అర్థం కాని విషయం, మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ అమ్మాయి మరి బాన్ విత్ గోల్డ్ స్పూన్ మరి ఏంటో అర్థం కాలేదు. కానీ ఇంట్లో 10 మనుషులు ఉంటారో ఏం చేస్తారో వాళ్ళ అమ్మనే చేస్తారో అర్థం కాలేదు. కానీ సో తుడవాలి అని అంటే ఆ అమ్మాయి నేను తుడవా అని అంటది. అక్కడ మనకి హౌస్లోకి వెళ్తే అయితే నువ్వు వెళ్ళిందే ఆటలు ఆడడానికి, సో నువ్వు హౌస్లోకి వెళ్తే అయితే ఘోరమైన టాస్క్లు ఉంటాయి. అడుగుతారు మనకి బిందు మంది అక్కడ బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఉంటుంది కదా. సో ఇక్కడ బాత్రూమ్స్ అయితే బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి క్లీన్ చేయించట్లేదు, మేము షూ ఇస్తాము, డర్టీ షూ ఇస్తాము, వాటిని క్లీన్ చేయాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. అది ఎంత షూ వాళ్ళైతే ఎవరో వేసుకున్న షూ అయితే తీసుకురారు, ఏదో కొన్ని షూకే మట్టి ఇంటిని పూసి తీసుకొస్తారు అంతే తప్పించుకొని. ఒకవేళ అందరు వేసుకున్న షూ తెచ్చినా కానీ డేర్గా షోకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి టాస్కులు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. ఘోరమైన టాస్కులు అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పులు తుడవమంటారు కావచ్చు. సో ఆ అమ్మాయి ఫీల్ అయిపోతుంది మొత్తానికి, షూ తుడవమన్నాం కరే మేము అనుకున్నాం అది ఇంత చిన్న టాస్క్ ఇచ్చారేంటి అని అనుకున్నాం. కాకపోతే ఆ అమ్మాయికి అది అంత పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిందు మధు అయితే రెడీ చేసింది. ఏంటి అని అంటే ఆ షూ తుడిచేటప్పుడు తను డైరెక్ట్ షూని బకెట్లో ముంచేసింది అనమాట. మనం క్లాత్ తోటి తుడవాలి కదా, అడిగారు అనమాట. ఏంటి అని అంటే షూని అలా తుడవకూడదు కదా, ఫస్ట్ క్లీన్ చేయాలి కదా, క్లాత్ తోటైనా తోటైనా కానీ డైరెక్ట్ షూ బకెట్లో ఉంచేసాము అని చెప్పేసి మిస్టేక్ తీశారు. తర్వాత వచ్చేసి అభిజిత్ గ్రీన్ ఇచ్చేసాడు. తను కొంచెం ఆన్సర్స్ మంచిగానే డైరెక్ట్గా చెప్పింది, నచ్చింది తను చెప్పిన విధానం అయితే నచ్చింది. ఎందుకని అంటే మీరు ఫోన్లో ఏం చూస్తారంటే అందరు చూసేదే అని అంటే ఆ అమ్మాయి ఏ విధంగా చెప్పిందో తెలియదు కానీ వీళ్ళు డబుల్ మీనింగ్లో తీసుకున్నట్టుగా అర్థమైపోయింది. మేము మీ స్నాప్చాట్ అవన్నీ చెక్ చేయాలని అంటే మేము కూడా మీది చేయం, మీ ఇంకొకరి ప్రైవసీ మీరు ఎట్లా చూస్తారు అని చెప్పేసి అన్నట్టుగా చూస్తుంది. కరెక్టే కదా అని అనిపించింది. సో దానికో మరి దేనికో కానీ అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేసాడు, మన నవదీప్ రెడ్ ఇచ్చాడు.
ఇంకేం ఇవ్వలేదు. సో తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి షూ తుడిచేటప్పుడే టైం ఎందుకు వేస్ట్ అన్నట్టుగానే మనం ఇక్కడ చూస్తే ఎపిసోడ్ అంతా క్లమ్సీగా ఉంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ వచ్చేసి ఒక కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఒకరు వచ్చినప్పుడు ఏమో ఒక రకమే ఉంది, ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొక రకం ఉంది. 3 డ్రెస్లో ఏమో చేంజ్ చేసి ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. సో అదంతా ఏంటి అని అంటే మొత్తం కలుగురుకంపలాగా. అభిసాగర్ తను వచ్చేసి వైజాగ్ నుండి వచ్చాడు. పాప మా అబ్బాయి ఏంటన్నా అంటే తనే ఓన్గా పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ స్టేజ్ పైకి రావాలని అనుకున్నాడంట. కాకపోతే ఏక బార్ డబ్బే స్టెప్ మార్ అనుకుంటుంది కదా, దాని మీద సాంగ్ వేసేసరికి తను ఆయన చేసుకుంటూ వచ్చాడు. తను చెప్తాడనమాట, మన ఏమంటారు, నేనే సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అనుకున్నానంటే సరే మళ్ళీ వెళ్ళు మళ్ళీ రా అని చెప్తారు. ఆ విధంగా 3 times చేశారు. ఆయన అబ్బాయి పేషెన్స్గా ఉన్నాడు. తను ఒక బ్యాండ్ మేళం దాంట్లో సింగర్ అంట. వాళ్ళ ఫాదర్ బిజినెస్ కూడా చూసుకుంటాడంట. సో బిజినెస్ చూసుకుంటాడు అనగానే సో ఏం బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ అట్లా అని చెప్తాడు. చెప్పగానే అభిజిత్ అడుగుతాడనమాట, సో 1 ఎకరానికి ఎన్ని గుంటలు అని చెప్పేసి చెప్తాడు. 20 గుంటలు ఏమో చెప్తాడు. గుంటలు అని చెప్తే శ్రీముఖి అట్లా కాదు, ఒక ప్లేస్లో మనం ఎన్ని గుంటలు తవ్వుతే అన్ని గుంటలు అని అనగానే సో మళ్ళీ అదే ఆన్సర్ ఇస్తాడు అనమాట. శ్రీముఖి చెప్పిన ఆన్సర్ ఇస్తాడు. సో యాక్చువల్గా తను చెప్పిన ఆన్సర్ కూడా తప్పే అనిపించింది నాకు. ఎకరానికి 40 గుంటలు ఏమో ఉంటాయి అని అనుకుంటా నేనైతే. సో అక్కడ ఏంటనంటే తను నేను మోడల్ని అని కూడా చెప్తాడు. తన డ్రెస్ ఏంటనంటే మనకి క్రిష్ సినిమాలో మనకి హృతిక్ రోషన్ వేసుకుంటాడు కదా, ఆ మోడల్గా ఉందట. ఆ బ్రాండ్ ఏంటి అని అడుగుతుంది బిందుమాది అంటే, సో నేను ఓన్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, నా ఓన్ బ్రాండ్ అని చెప్పేసి చెప్తా. ఆ అబ్బాయి బాగా చేశాడు, ఏం అనిపించాలి. కాకపోతే ఏంటి అని అంటే అక్కడ శాలిని షూ దుడుస్తుంది కదా, సో నువ్వు మోడల్ అన్నావు కదా, ఆ అమ్మాయి దాంట్లో ఆ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అతను కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. సో డ్రెస్ ఓకే, స్లీవ్స్ ఉన్నది, ఆ మేకప్ మట్టుకి ఆ డ్రెస్కి ఓవర్గా అయిపోయింది, లిప్స్టిక్ ఇంకా ఎక్కువగా అయిపోయింది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అని అంటారు. సో ఆ అబ్బాయి ఏం చేశాడు, టోన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళే చెప్పమన్నారు కాబట్టి యాజ్ ఏ మోడల్గా వాళ్ళు జడ్జ్ చేయాలంటే ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చెప్పమంటే ఆ అమ్మాయి కూడా అబ్బాయిది లోన్ ఎక్కువ. సో అబ్బాయిలకి ఏం పర్లేదు నిజంగానే. ఆ అమ్మాయి స్లీవ్స్ వేసుకొని వచ్చి డీప్ నెక్ లాగా వేసుకొని వచ్చింది. ఎవరిష్టం వాళ్ళు, మనం అది జడ్జ్ చేయకూడదు, ఎవరి ప్యాషన్ వాళ్ళు. ఒక షోకి అంటూ వెళ్తే మనం లుక్స్ అనేది బాగుండాలని చెప్పేసి అనుకుంటాము. మేబీ ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటూ ఉంటాను, అదే వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంకా ఆ అబ్బాయిని 3 రెడ్ ఇచ్చేసారు. అబ్బాయి రిజెక్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా శాలిని ఉంది కదా, శాలిని తోటి మాట్లాడేశారు అన్నట్టు. తను అభిజిత్ అంటే ఇష్టం అంట. సో కొంచెం ఫ్లెక్ట్ చేసేసింది. ఏ చేసినా కానీ తనైతే సెలెక్ట్ అవ్వలేదు. ఒకరైతే రెడ్ ఇచ్చారు. మళ్ళా ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అదా ఇదా అని చెప్పేసి నువ్వు స్టేజ్ మీద అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు. సో పేరైతే మెన్షన్ చేయలేదు ఆ అమ్మాయి. కానీ రీసెంట్గా తనకి మ్యారేజ్ జరిగింది. ఎప్పుడో 16 years ఉన్నప్పటి నుండి తను లివింగ్లో ఉందంట, కానీ అంటే రిలేషన్లో ఉందంట, కానీ తర్వాత బ్రేకప్ చేసేసుకుందంట. సో వాళ్ళకి అండర్స్టాండింగ్ అనే తెలియక అవన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. లేదు అని చెప్తే బాగుంది అనిపించింది. అందులో ఒక ఆప్షన్ ఉంటుందంట, లవ్ చేస్తే ఇలా లవర్స్ ఉన్నారానో ఏదో ఒక ఆప్షన్ ఉందంట. ఈ అబ్బాయికి దానివల్లే రిజెక్ట్ అయిపోయింది. ఈ సెకండ్ వచ్చిన అభిసాగర్ అనే అబ్బాయికి తనని అర్థం చేసుకునే అమ్మాయి రావాలి, నేను ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను, మేబీ నేను ఏదైనా బిజీగా ఉంటే తను తట్టుకోగలగాలని చెప్పేసి అన్నట్టుగా చెప్పాడన్నట్టు తను రాసిన విధానానికి. దానికి రిజెక్ట్, దానికి ఎట్లా అన్నారు అని అంటే అంటే నీకు అణిగి మణిగి ఉండే అమ్మాయి కావాలా అన్నట్టుగా మాట్లాడేశారు. ఎవరైనా అంతా కోరుకుంటారు, అంత టోన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళే చెప్పమన్నారు కాబట్టి యాజ్ ఏ మోడల్గా వాళ్ళు జడ్జ్ చేయాలంటే ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చెప్పమంటే ఆ అమ్మాయి కూడా అబ్బాయిది లోన్ ఎక్కువ. సో అబ్బాయిలకి ఏం పర్లేదు నిజంగానే. ఆ అమ్మాయి స్లీవ్స్ వేసుకొని వచ్చి డీప్ నెక్ లాగా వేసుకొని వచ్చింది. ఎవరిష్టం వాళ్ళు, మనం అది జడ్జ్ చేయకూడదు, ఎవరి ప్యాషన్ వాళ్ళు. ఒక షోకి అంటూ వెళ్తే మనం లుక్స్ అనేది బాగుండాలని చెప్పేసి అనుకుంటాము. మేబీ ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటూ ఉంటాం.
ఉంటాను. అదే వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంకా ఆ అబ్బాయిని ముగ్గురు రెడ్డి ఇచ్చేసారు. అబ్బాయి రిజెక్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా శాలిని ఉంది కదా, శాలిని తోటి మాట్లాడేశారు అన్నట్టు. తను అభిజిత్ అంటే ఇష్టం అంట. సో కొంచెం ఫ్లెక్ట్ చేసేసింది. ఏ చేసినా కానీ తనైతే సెలెక్ట్ అవ్వలేదు. ఒకరైతే రెడ్ ఇచ్చారు. మళ్ళా ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అదా ఇదా అని చెప్పేసి నువ్వు స్టేజ్ మీద అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు. సో పేరైతే మెన్షన్ చేయలేదు ఆ అమ్మాయి. కానీ రీసెంట్గా తనకి మ్యారేజ్ జరిగింది. ఎప్పుడో 16 years ఉన్నప్పటి నుండి తను లివింగ్లో ఉందంట, కానీ అంటే రిలేషన్లో ఉందంట, కానీ తర్వాత బ్రేకప్ చేసేసుకుందంట. సో వాళ్ళకి అండర్స్టాండింగ్ అనే తెలియక అవన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. లేదు అని చెప్తే బాగుంది అనిపించింది. అందులో ఒక ఆప్షన్ ఉంటుందంట, లవ్ చేస్తే ఇలా లవర్స్ ఉన్నారానో ఏదో ఒక ఆప్షన్ ఉందంట. ఈ అబ్బాయికి దానివల్లే రిజెక్ట్ అయిపోయింది. ఈ సెకండ్ వచ్చిన అభిసాగర్ అనే అబ్బాయికి తనని అర్థం చేసుకునే అమ్మాయి రావాలి, నేను ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను, మేబీ నేను ఏదైనా బిజీగా ఉంటే తను తట్టుకోగలగాలని చెప్పేసి అన్నట్టుగా చెప్పాడన్నట్టు తను రాసిన విధానానికి. దానికి రిజెక్ట్, దానికి ఎట్లా అన్నారు అని అంటే అంటే నీకు అణిగి మణిగి ఉండే అమ్మాయి కావాలా అన్నట్టుగా మాట్లాడేశారు. ఎవరైనా అంతా కోరుకుంటారు అంతా. మనకు తెలిసిందే కదా, మనకు కూడా ఆల్రెడీ చిన్నప్పటి నుండి తెలిసిందే, రైతు ఎంత పెట్టుబడి పెడితే అంత మందం కూడా పెట్టుబడి అనేది రాదు. సో తను కూడా అదే విషయం అయితే చెప్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తుంది. బట్ ఎవరిని ఫేస్ని చూసి ఇన్నోసెంట్ పవర్ఫుల్ వీళ్ళు వేస్ట్ అట్లా ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. సో తనకి గ్రీన్ ఇవ్వాలనుకుంటారు. నవదీప్ అండ్ బిందు మాధవి ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. మరి నువ్వు రతి బిడ్డవు కదా డ్యాన్స్ చేయగలుగుతావు అంటే చేస్తా అంటారు. తను ఫోక్ సింగర్ అంటే ఫోక్ సాంగ్స్ పాడతాడట. ఒక సాంగ్ అనేది పాడింది. మరి మార్నింగ్ సాంగ్ పెడతారు కదా, మరి డ్యాన్స్ చేస్తావా అంటే దారి చూడు దుమ్ము చూడు అన్నట్టుగా సాంగ్ పెట్టేశారు. ఏదో తనకు వచ్చిన డ్యాన్స్ చేసేసింది. బిందు మాధవి కూడా వచ్చి చేసేసారు అన్నట్టు. తర్వాత అభిజిత్ కూడా ఏంటనంటే నాకు కూడా గ్రీన్ ఇవ్వాలని ఉంది, బట్ నువ్వు చూస్తే ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావు, మిగతా వాళ్ళతోటి నువ్వు ఎలా మింగిల్ అవుతావు అనేది చూడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి తను ఒక్కడే రెడ్ ఇస్తాడు అన్నట్టు. సో ఆ అమ్మాయిది అక్కడికి అయిపోయింది. ఇంకా అండి ఎప్పటి నుండో వెయిట్ చూస్తుంది 24th person ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలునైతే ఎంత ఘోరంగా నాకు అనిపించింది. సరే అమ్మ ఒక్కటి అర్థం కాని విషయం ఏంటి అని అంటే 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 తప్పుగా మాట్లాడుతున్నా అని చెప్పేసి అయితే స్ట్రైక్స్ అయ్యకంటే, కానీ ఏమంటారు మన ట్రాన్స్ ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లో రాలేదా? 2 seasonsలో వచ్చారండి. 2 seasonsలో అలా ఎలా మాట్లాడతారు, అంతా ఎలా అవమానిస్తారు. నాకు ఒక్క క్షణము ఆయనకి ఆ లైఫ్లో కష్టపడ్డది అంతా 2 minutes స్టేజ్ పైన కనిపించేసింది కావచ్చు. అంత కన్నీళ్ళు వచ్చేసాయి పాపం తనకి. చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాడండి. తను ఎటువంటి